హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇవన్నీ సోమవారం రోజు క్లీన్ చేసుకున్నానండి. మనకి గ్రహణం తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రపరచుకోవాలి. అన్నీ పూజా ఐటెమ్స్ అన్నీ మనకి ఏమైతే ఉన్నాయో, ఏదైతే వాడుకుంటున్నామో పక్కకు పెట్టినయి కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. మనం ప్రతిరోజు ఏదైతే వాడుకుంటామో అది పక్కకు పెట్టినయి తర్వాత క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం అన్నీ చేస్తానండి. ఇలా విగ్రహాలన్నీ చింతపండేసి చక్కగా రుద్దేశానండి. చక్కగా రుద్దుకొని చక్కగా విగ్రహాలైతే మాత్రం చింతపండు ఇవి మాత్రం హ్యాపీ ప్లానెట్‌తో తోమానండి. హ్యాపీ ప్లానెట్ కాసింత సబీనా పెట్టి తెల్లగా తోమాలండి. సబీనా పెడితే హ్యాపీ ప్లానెట్ కొద్దిగంతా చేతికి తీసుకొని మనము రుద్దేసి ఇత్తడి వస్తువుల మీద చక్కగా మనం సబీనా పెట్టి తోమితే తెల్లగా ఉంటాయండి. ఇలా తెల్లగా తోముకోవాలండి. కోల్‌గేట్ పౌడర్‌తో కూడా తోమానండి. వెండి వస్తువులు మాత్రం. ఇలా ఇత్తడి వస్తువులు నేను విగ్రహాలు మాత్రం చింతపండేసానండి. ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నానండి నేను అన్నిటితోనూ. నేను వివరంగా పెద్ద వీడియో పెట్టానండి ఇది. ఈ వీడియోని మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను నిన్న రాత్రి నాకు కొంచెం హెల్త్ బాగోలేదండి. అందుకే అటు ఇటుగా చెప్పానండి. ఆ వీడియో మాత్రం పెద్ద లెంతీ వీడియో కదండీ. కొంచెం మీరు అక్కడక్కడైనా చూడండి కానీ ఆ వీడియోనైతే మొత్తం ఇవి నేను చేసిన పనులన్నీ చక్కగా పెట్టానండి. అందులో మాత్రం పూజ కూడా పెట్టానండి. ఇవన్నీ చేసుకొని పూజ చేసుకుంది కూడా పెట్టానండి. మీకు నచ్చితే ఆ వీడియో ముందుకు పంపించండి ఎలాగైనా కూడా. మనము ఏదైనా కూడా ఇలా ఇష్టమైన పని కష్టమైనా చేసుకోవాలండి. మనకిష్టమైంది కష్టమైనా ఏమీ కాదండి. ప్రేముండాలండి ఇవన్నీ పనులు చేసుకోవడానికి. దేవుడి పనికి మాత్రం చాలా ఓపిక కావాలండి. ఓపికతో చేసుకోవాలి. ఎంత ఓపికతో చేసుకుంటామో స్వామివారు మనకి అంత అందంగా కనపడతారండి మన కళ్ళకి. ఆ అందం కోసమే స్వామివారు అందంగా కనపడటం కోసమే ఈ పనులన్నీ చేసుకుంటామండి. మనకి గ్రహణం తర్వాతయితే కంపల్సరీ ఇవన్నీ చేసుకోవాలి అని అంటున్నారండి. కాబట్టి నేనంతా చేసి మీకు పెద్ద వీడియోగా పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.